హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. ఇవాళ అరుదైన రెసిపీ అరటికాయతో ఫిష్ పులుసు లాగా అరటికాయ పులుసు ఎట్లా చేయాలో అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. రండి కలిసి చేద్దాం. దీన్ని నేను 2 అరటికాయలు తీసుకున్నా, 3 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. పులుసుల్లో కొత్తిమీర లేకుండా బాగోదు కదా, సో 2 కారమైన మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను, నూనె, ఉప్పు, కారం, పసుపు, అలానే గరం మసాలా. ఇంతే కావాల్సినవి. నూనె అయితే ఎక్కువే పడుతుంది కొంచెం. అరటికాయ తొక్కు తీసేసుకొని నీట్గా సగానికి చేసేసుకొని వీటిని చక్రాల్లో కోసుకుందాం, చూపిస్తాను. ముందుగా ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో వాటిని చిన్న ముక్కలుగా కోసుకొని పేస్ట్ చేసేసుకోండి, ఇలా మిక్సీలో వేసుకొని. నూరుకున్నా పర్లేదు. సో ఇలా పొడుగ్గా నిలువుగా అరటికాయ ముక్కల్ని కోసుకొని దానికి ఇలా చిల్లులు పెట్టుకోండి. ఆ చిల్లులు తీసిన ముక్క కూడా ఏం వేస్ట్ చేయము, వాడేస్తాం. దీన్ని పొడవుగా నిలువుగా పెట్టుకొని కోసుకుంటే ఇలా ముక్కలు అయిపోతాయి కదా. ఈ ముక్కలన్నీ కూడా నీటిలో కొంచెం ఉప్పేసి వాటిలోనే పెట్టి ఉంచండి, నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళలోంచి బయటికి తీసేసుకొని మసాలా పట్టిస్తున్నాము. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాము, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ కారం, ఉప్పు అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టే, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. ఇవి వేసేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ 3/4 స్పూన్ వరకు వేసుకున్నాము. మీకు ఎక్కువ ఫ్లేవర్ నచ్చుతుందంటే 1 ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు, నేను 3/4 స్పూన్ వేసాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. దీంట్లో వేసుకుని ఫుల్గా కలిపేయాలి. ఇప్పుడు వీటిని ముక్కలన్నీ నీట్గా కలిపేసాను, ఇలాగ బాగా మసాజ్ చేసి ముక్కలన్నిటికీను. ఇవన్నీ కూడా వీలైతే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు గబగబా చేసేస్తున్నాను వాళ్ళు పక్కన ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని, పులుసు కూడా ఇందులో పట్టేటట్టుగా అలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని దీంట్లో ఒక 4 నుంచి 5 గరిటెల వరకు నూనె పోసుకోండి. ఇందులో ఇప్పుడు మనం ఏదైతే మసాలా కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా వేసి చేప ముక్కలు వేపినట్టుగా నీట్గా అటు ఇటు దోరగా వేయించుకోవాలి. అన్నీ వరుసగా పేర్ చేసుకొని వాటిని వేపుకోండి. టైం పడుతుంది, త్వరగా ఏం కంగారు పడకండి, వీటికి కొంచెం టైం పడుతుంది. నీట్గా వేయించుకోండి ముక్కలన్నీ కూడా. నల్లగా అవ్వకూడదు, బాగా మగ్గాలి, ముక్క లోపల వేగాలి. అలా అయితే పచ్చివాసన లేకుండా ఆ జిగురు తగలదు. అలాగా దీన్ని మనం వేపుకోబోతున్నాం అరటికాయ ముక్కలన్నీ కూడా. మీకు ఎక్కువ ముక్కలు ఉంటే 2-3 బ్యాచ్ల్లో వేపుకోండి, తక్కువ ముక్కలు ఉన్నట్లయితే సింగిల్ బ్యాచ్లో వేపుకోండి. నాకు అట్ ప్రెసెంట్ ఇన్ని ముక్కలు ఉన్నాయి, ఒక బ్యాచ్ అయితే వేసేసాను నేను. ఇది వేగుతూ ఉండగా మనం కూరలోకి ప్రిపరేషన్ చేసుకుందాం. ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ వేపు పెట్టుకున్నాం కదా. మసాలాకి ఒక 3/4 స్పూన్ సాల్ట్ అంటే ఉప్పు, 1/2 స్పూన్ వరకు కారం. ఆల్రెడీ మనం అరటికాయలో కూడా వేసుకున్నాం కదా, మీరు ఇంకా కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి. 1/2 స్పూన్ వరకు కారం వేసుకున్నాను, ఇది బాగా ఎక్కువ ఉంది కారం కూడా. అలానే 1/2 స్పూన్ పసుపు, అలానే 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా. మనకి పులుసుల్లో మసాలాలు ఏమి వేయకపోయినా సరే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. దీంతోనే మనకి చాలా రుచి వస్తుంది. దీంట్లో ఇప్పుడు నీళ్లు పోసేసుకొని నీట్గా పేస్ట్లా చేసి పెట్టేసుకుందాం. ఎక్కువ మసాలా వేయట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజలు చేసుకున్న రోజు కూడా మీరు హాయిగా తినొచ్చు దీన్ని. ఇప్పుడు చేప ముక్కలు అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయా లేదా అని చూసుకొని ఒక్కొక్కటి వెనక్కి తిప్పుకుందాం. ఒక పక్కన బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి కదా, సో రెండో పక్కకి తిప్పుకుంటే రెండో సైడ్ కూడా నీట్గా ఫ్రై అవుతాయి. కొంచెం కష్టపడుతున్నాను, ముక్కలు ఇవి జరిగిపోతుంది. ఈ చెక్క స్పూన్స్తో ఇది ఒక్కటి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే గ్రిప్ సరిగా దొరకదు, కొంచెం మందంగా ఉంటుంది కదా. అది చూసారా, లైట్గా బ్రౌన్ కలర్ అనేది వచ్చింది, పైన క్రిస్పీగా లేయర్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయ్యి కొంచెం అందంగా మనకి వేగిపోతే చాలు, ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి. కూరలో వేసినప్పుడు నార్మల్గానే అరటికాయ చిదిగిపోయినట్టు అయిపోతుంది ఎక్కువ ఉడికితే కదా, అలా అవ్వకుండా ఈ వేపుకునే కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నామో దీనివల్ల కొంచెం ముక్క
ఇన్ షేప్ ఉంటుందన్నమాట, షేప్లో ఉంటుంది పాడవకుండా. మొత్తం అన్నీ కూడా ఇలా వేపు పెట్టుకోండి, ముక్కలన్నీ కూడా కొంచెం బాగానే కాలనివ్వండి, కంగారు ఏం లేదు దేనికి. ఇది ఒక చిన్న ముక్క ఉండిపోయింది, ఇంత కష్టపడుతున్నాను, అది తిరగట్లేదు. ఓకే, ఒక 2-3 అరటికాయ ముక్కలు అయితే బిస్కెట్ అయిపోయినాయి. అలా కట్ చేస్తుంటే షేప్ మధ్యలోకి విడిపోయింది. మీ ఫ్రెండ్ ఇక్కడ ముక్కను చూశారు, ఈ ముక్క అలాగే విరిగిపోయింది అనమాట. మిగతా అన్నీ కొంచెం జాగ్రత్తగానే చేశాను. అది ఒక్కటి చూసుకోండి, మళ్ళీ విరిగిపోతే చూడడానికి అంత బాగోదు, కానీ బట్ స్టిల్ అరటికాయ మనం ఎలా కావాల్సి అలా కట్ చేసుకోవచ్చు. హాఫ్ కట్ చేసి ఒక పక్కన ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు. మిగిలిపోయిన ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసేస్తాం ఇందులో, ఇదంతా అయిపోయిన తర్వాత. సో డోంట్ వర్రీ. ఇప్పుడు చూసారా ఇంత బాగా కాలిన తర్వాత నేను వీటిని కూడా వేసేసుకొని బాగా కాల్చేసి అంటే వేపేసుకున్నాను. ఇందులో ఇంకొంచెం నూనె పోసుకున్నాను అనమాట. ఇంకొక 2 గంటల నూనె వేసుకొని దీంట్లో ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అంతా కూడా మిక్సీలోంచి ఇందులో వేసేసి నీట్గా వేపుకోండి, ఎర్రగా మారే వరకు వేపుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ పేస్ట్తో పాటు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఇందాక 1/2 స్పూన్ కంటే ఎక్కువ ఆల్రెడీ అరటికాయలో వేసేసాం మనం. ఇప్పుడు అది ఉడికినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా కూరలో దిగుతుంది, కాబట్టి బ్యాలెన్స్ చేసుకునేటట్టుగానే వేసుకోండి. నేను ఒక్క ఉల్లిపాయ ఏం చేశానంటే పెద్ద ముక్కలు ఇందాక మిక్సీ వేస్తున్నప్పుడు 4-5 ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను, అవి కూడా వేసేసాను అనమాట. అంటే నాకు ఉల్లిపాయ తినడం ఇష్టం పులుసులో. మీలో ఎంతమందికి అలాగా పులుసులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తినడం ఇష్టమో చెప్పండి. ఉల్లిపాయ చూసారు ఎంత బాగా ఎర్రగా వేగిపోయిందో. సో దీంట్లోకి ఇప్పుడు నేను మిర్చి వేసేసుకున్నాను, 2 వేసుకున్నాను. మీరు ఇంకా బాగా ఇష్టంగా తింటాను అన్నట్లయితే కనుక మిరపకాయలు వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి నాకు, అందుకనేసి నేను 2 వేసాను. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా వేసి బాగా కలుపుకుందాం కర్రీని. ఆ గరిట ఓన్లీ ఫ్రైయింగ్కే ఉంచాను. ఇప్పుడు నేను దీన్ని అంటే పులుసు తీసుకోవడానికి వీలైన గరిటకి మార్చేసాను. చూసారా నీట్గా అయిపోయింది. ఇది వేగుతూ ఉన్నప్పుడు ఇందాక కొత్తిమీర చూసాం కదా, వాటి కాడలు ఇందులో వేసేయండి ఒకసారి ఇలా చేతితో నలిపి. ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఆ పసరంతా కూడా కర్రీలోకి దిగి ఆ ఫ్లేవర్ అన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆకు లాస్ట్లో వేసుకోవడానికి ఉంచుకుందాం. మొత్తం కాడలన్నీ ఇందులో వేసేసాను, ఆకులు సెపరేట్ చేసి దీన్ని బాగా కలుపుకుందాం. ఇందాక చింతపండు చూపించాను కదా, ఇది వేగుతూ ఉన్నప్పుడు చింతపండు బాగా నీళ్లు పోసి పిసికేసుకొని ఎటువంటి డస్ట్ లేకుండా ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆ చింతపండు పులుసుని బాగా వేగిపోయిన ఉల్లిపాయ పేస్ట్ లోపల వేసేసుకుంటున్నాను. బాగా తిప్పి పొంగొచ్చినాగా వరకు వేపండి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇంకా కారం కావాలి అనుకున్న వాళ్ళు ఈ చింతపండు పులుసు ఉడికిపోయిన తర్వాత కారం కానీ మీకు కావాల్సినట్టు సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. పులుసు మరీ పులుసులాగా అంటే ఇంకా మరీ కారిపోతున్నట్టు వాటరీగా బాగోదండి, అందుకని మనం ఏంటంటే మీడియం సైజులో ఉంచుకోండి. ఇప్పుడు చూసారా బాగా ఉడికిపోయింది. ఇందులో చేప ముక్కల్లాగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేపినవి మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. సేమ్ ఎలాగ మీరు చేప పులుసు చేస్తారో ముక్కలు విరగకుండా నీట్గా డ్రాప్ చేసుకుంటారో అరటికాయ ముక్కలు కూడా నేను అట్లానే నీట్గా డ్రాప్ చేసుకుంటున్నాను దీనిలోకి. ఇంకో పద్ధతిలో కూడా చేస్తారు యాక్చువల్లీ, దీన్ని అరటికాయ ముందుగా ఉడకబెట్టేసి మొత్తం అంతా చిదిపేసి చేప ముక్క షేప్లో దాన్ని నలుపుకొని దాన్ని ఫ్రై చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు మీ దగ్గర చాలా టైము ఓపిక ఉంటే. నాకు అంత ఓపిక లేదు అట్ ప్రెజెంట్, సో అందుకని నేను ఇలానే చేశాను దీన్ని. ఎప్పుడన్నా చేసినట్లయితే కనుక అలాగా పేస్ట్ చేసేసి దాన్ని ముక్కల కింద చేసి మళ్ళీ దాన్ని వేపి ఎప్పుడన్నా చేసి ఉంటే కనుక నేను చూపిస్తాను మీకు. అది మేబీ చేప ఫ్రై స్టైల్లో చేయాలి అంటే అరటికాయ తినని వాళ్ళ కోసం చేయాలంటే అట్లా చేయాల్సి ఉంటుంది. సో ఇంకా నేను దీంట్లో గరిటె పెట్టి అటు తిప్పడం ఇటు తిప్పడం ఏం చేయకుండా నీట్గా దీన్ని ఉడకనిస్తాను. మూత వేసేసుకొని ఉడకబెట్టుకోవచ్చు, కాకపోతే బయటికి పొంగే ఛాన్స్ ఉంటుంది. సగం కొత్తిమీర ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఒకసారి పులుసు ఉడికేటప్పుడు జల్లేసుకుంటాను దీంట్లో. నేను వెడల్పాటు ప్యాన్ పెట్టుకున్నాను కదా, అందుకే నేను మూత పెట్టుకోవట్లేదు ఎక్కువ. సో ఆయిల్ అన్నది సెపరేట్ అవుతుంది చూసారా ఇక్కడంతాను. అంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. మీకు పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీలో దింపేసుకోండి. నాకు అయిపోవచ్చింది కాబట్టి కూర అనేది నేను ఇప్పుడు ఒకసారి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ లాస్ట్లో ఒకసారి రుచి సరి చూసుకుంటున్నాను.
ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ బెల్లం. ఒక స్పూన్ బెల్లం తురుముని ఇందులో వేసుకున్నట్లయితే ఆ చింతపండు పులుసు కట్టడి చేసి ఆ రుచి అన్నది అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్‌గా ఆప్షనల్. నాకు ఇష్టం కాబట్టి నేను అట్లా వేసుకున్నాను. కొంచెం ఆ బెల్లం అన్నది మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు దీంట్లోకి. ఇన్ కేస్ మీకు వేరే ఏదన్నా వేసుకోవాలి అనుకున్నట్టయితే స్వీట్‌నర్, షుగర్ అయితే వేయకండి. బెల్లం వరకు వెరీ గుడ్. బట్ ఇంక తప్పదు అనుకుంటే మీరు షుగర్ వేసుకున్నా ఏం పర్లేదు. అట్ ప్రెజెంట్ కర్రీ అయితే అయిపోయింది. అద్భుతమైన స్మెల్ వస్తుంది. సేమ్ చేపల పులుసు తిన్నట్టే ఉంది అట్ ప్రెజెంట్ నాకైతే. నాన్ వెజ్ తినని వాళ్ళు మీకు ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఊరిస్తుంటే ఇలా చేసుకొని అద్భుతంగా ఆరగించండి. ఇదైతే చాలా చాలా రుచికరంగా వచ్చింది. ఎందుకంటే అరటికాయ ముక్క అనేది కొంచెం మెత్తగా ఉంటుంది చేపతో కంపారిటివ్లీ. కాబట్టి నేను మరీ పులుసులా ఉంచకుండా కొంచెం దగ్గరికి చేసుకున్నాను. అంటే నాకు ఎక్కువ మంది లేరు అండ్ ఎక్కువ పులుసు లేదు. సో ఒకసారి నేను టేస్ట్ కూడా చేసేసుకున్నాను అండ్ ముక్క చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా చాలా యమ్మీగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.